నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. చట్టసభల సభాపతుల 86వ అఖిల భారత మహాసభలో ఆయన ఒక ఈ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే, అవసరమైతే వాళ్ళని రీకాల్ కూడా చేస్తాము, ఇది నిబంధనలకు విరుద్ధం అంటూ వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి 11 మందిని ఉద్దేశించి ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? వాళ్ళు అసెంబ్లీకి రాకుండానే తాజాగా మనం చూసాం, సంతకాలు కూడా చేసి శాలరీ తీసుకుంటా ఉన్నారు. టోటల్ గా ఇప్పుడు స్పీకర్ గారి వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడాలి సార్? వరుసగా 60 రోజులు హాజరవ్వకపోతే మామూలుగానే ఆటోమేటిక్ వాళ్ళ సీట్ ఖాళీ వద్దును. వాళ్ళు ఏం చేస్తారంటే వరుసగా 60 రోజులు అంటే సమావేశాలు ఎప్పుడు ఉండవు కదా, మధ్య మధ్యలో 10 రోజులు 5 వారం రోజులు అలాగే ఉంటాయి. అలా ఈ మధ్యకాలంలో వాళ్ళు మానేసి మధ్యలో ఒక రోజు వచ్చి వస్తే మళ్ళీ కంటిన్యూ అవుతారు. అది చాలా తప్పండి. అది ఎందుకంటే కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలంటూ సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ దే టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కలిగిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు. కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. స్పీకర్ గారు అన్నారో లేకపోతే మనం విమర్శించేవనో కాకుండా ఏ ఎమ్మెల్యే అయినా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యేగా వాళ్ళ తాలూకు సమస్యలు, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రాతినిధ్యం వహించినారంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వాళ్ళకి అదొక బాధ్యత. నీకు ఉన్నత స్థాయి పదవి రాలేదని లేదా నీకు హోదా లేదని నువ్వు దాన్ని విస్మరించకూడదు. నీకు ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చారు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు వాళ్ళకి ఏం చేయాలో చేయాలి పూర్తి స్థాయిలో. అంటే వాళ్ళకి ఏం కావాలో బర్త్ సర్టిఫికెట్లు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, లేకపోతే ఇంటి స్థలాలు, ఇలాంటికి సంతకాలు పెడతాం, తిరుపతి లెటర్లు ఇవ్వడం కాదు. శాసనసభలో నీ గొంతు ప్రజల తరపున వినిపించాలి. వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడతాం కుదరదు కదా, అందుకని వాళ్ళ ప్రతినిధిగా నిన్ను ఎంచుకున్నారు. గెలిపించినందుకు నిన్ను ఎంచుకుని అక్కడ పంపించారు. మా సమస్యలో మా గొంతు, మా స్వరాన్ని నువ్వు వినిపించమని. నువ్వు వాళ్ళ తరపున వినిపించాలి. ఒక ఎమ్మెల్యే అంటే నువ్వేదో రాజకుమారుడివి, రాజ్యాధికారం నీకు వారసత్వంగా లభించిందని కాదు. నీ బాధ్యత ఏంటంటే ప్రజల తరపున నువ్వు ఉన్నావు. 10 మందికి రిప్రజెంటేటివ్ నువ్వు. రిప్రజెంటేషన్, పీపుల్స్ రిప్రజెంటేషన్ నువ్వు సద్వినియోగం చేయాలి. శాసనసభలో మాట్లాడాలి. మీ నియోజకవర్గాన్ని గురించి మాట్లాడాలి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి, రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడాలి. నువ్వు పార్టీ అధ్యక్షుడు కాబట్టి రాష్ట్రంలో ప్రతి సమస్య గురించి మాట్లాడాలి. పాలక పక్షం చేస్తున్న తప్పుల్ని వాళ్ళ పక్షం తప్పులు చేస్తుంది కదా, ప్రశ్నించాలి. వాళ్ళు చేస్తున్న తప్పులన్నిటిని కూడా నువ్వు నిలదీయాలి, నిలబడాలి, కలబడాలి వాళ్ళ మీద. అది నిర్దిష్టంగా ఉండాలి, నిశ్చితంగా ఉండాలి, ఆమోదయోగ్యంగా ఉండాలి విమర్శ కూడా. ఇవన్నీ లేకుండా నువ్వు ఇంట్లో పడుకుని 15 రోజులకు ఒకసారి చేతులు పిసుకుంటూ బయటకు వచ్చి ఓ ప్రెస్ మీట్ లాంటిది ఏదో పెట్టి రికార్డ్ చేసి జనాల మీద నీ జ్ఞానం గుళికలు వదిలేసి వాళ్ళందరూ కూడా నీ ఎర్రితనాన్ని చూసుకుని నవ్వుకుని, నీ తింగరతనాన్ని చూసుకుని అయోమయంగా చూసాళ్ళు కూడా నీకు మళ్ళీ పిచ్చి పెట్టిపోతున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియట్లా. అమరావతి గురించి అవాకులు చావకులు పెడతావు. రాష్ట్రంలో పెట్టుబడిదారులు వస్తే అరెస్ట్ చేస్తానంటావు, రప్ప తలకాయలు తీసేస్తానంటావు, మేము వచ్చిందని మీ సంగతి చూస్తాం అంటావు. నిన్ను చూసి ఆ లక్ష్మీ భారత్ లాంటి వాళ్ళు కూడా వాడైపోయి లోకేష్ని అరెస్ట్ చేస్తామని ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఏంటండి ఇది ఎంతవరకు సబబు? పోనీ జగన్మోహన్ రెడ్డి అంటే జీ బల్బ్ ఎక్కువైపోయి ఉన్నాడు. మరి మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎందుకు అలా ఉండాలి? వాళ్ళు సంతకాలు అంటే దొంగతనంగా సంతకాలు పెట్టడానికి కూడా మనం అదే మీరంతా కూడా మీ బాధ్యత నిర్వర్తించాలి కదా. మరి ఎన్ని నిర్వర్తించారో మీరు ఏదో మీ పట్టుదల, మాట పట్టుదల మీరు రారు. మరి సిగ్గులేదా డబ్బులు తీసుకోవడానికి, జీతాలు తీసుకోవడానికి, ల్యాప్టాప్లు అవి తీసేసుకోవడానికి, మీ బెనిఫిట్స్, టీఏలు డిఏలు, మీకున్న వెసులుబాట్లు అని లాగేసుకోవడానికి సిగ్గుండాలి కదా. మీరు పోనీ ఇవన్నీ కూడా మీరు సంతకాలు పెడుతున్నారు, మీరు బహిరంగంగా వచ్చి పెట్టాలి కదా. అందుకనే మీకు నెత్తి మీద ముట్టుకేసినట్టు పెట్టారు. డిజిటల్ మీరంతా కూడా పార్లమెంట్ మీ నెత్తి మీద పిడుగులాగా వేసింది. మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చుంటేనే గానీ మీ హాజరు నమోదు అవ్వదు. అర్థమైందండి? కుర్తులో పడ్డ ఎలకలా కొట్టుకుంటాడు ఇప్పుడు. అందుకనే పాదయాత్ర అంటున్నాడు. ఇప్పుడు మోకాళ్ళ యాత్ర, నడుముతో పడుకుని దొల్లుకుంటా యాత్ర చేసినా నువ్వు అప్పుడు నీ గురించి ఏం తెలియదు కాబట్టి నువ్వు ఎలాగుంటావో అని కూడా చూసిన వాళ్ళు ఉంటారు, నువ్వేం చెప్తావో అని ఆసక్తిగా వింటూ ఉంటావు. ఎందుకంటే అప్పుడు
అప్పటికున్న ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది కాబట్టి. నిజంగానే పాదయాత్ర చేస్తే పరిణామాలు ఎలా ఉండదు? అలా పాదయాత్ర దాకా ఇతను ఎందుకుంటాడు బయట? ఉమ్. ఇతను ఎందుకుంటాడండి? నిజంగా 1.5 సంవత్సరం తర్వాత పాదయాత్ర చేస్తున్నాడు ఇతను అవును కదా. అవును 1.5 సంవత్సరం తర్వాత కూడా అతను బయటే ఉంటే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తల ఉంచుకోవాలి, ఈ దేశంలోని వ్యవస్థ తల ఉంచుకోవాలి, న్యాయ వ్యవస్థ. ఎందుకని అంటారు? దర్యాప్తు సంస్థలన్నీ కూడా దర్యాప్తు సంస్థలన్నీ మూసుకుని పోవాలి. ఎందుకంటే బందిపోడు దొంగ, దండుపాళ్ళు బ్యాచ్, గజ దొంగ, పిక్ పాకెటర్ ఇలాంటి వాడిని బయట ఎందుకు వదిలేస్తారు? వదిలేశారంటే ఈ దేశంలో జైళ్ళన్నీ మానే ఆపేయాలి, అన్ని మూసేయాలి, మొత్తం అందరిని బయటకు వదిలేయాలి. ఎవరన్నా కానీ దొంగలించినా కానీ పోలీసులు అరెస్ట్ చేసినా కానీ కోర్టులో ఏం చేస్తారు? నోటీస్ ఇచ్చి వదిలేయమంటున్నారు కదా. అంతే, వాళ్ళ ఇంటికి నోటీస్ ఇచ్చేసి మైక్లో చెప్పాలి, నోటీస్ ఇస్తాం అందరికి కష్టం కాబట్టి మీరు దొంగతనాలు అవి చేయకండి, మంచిది కాదు అని చెప్పేసి వదిలేస్తామే. ఎందుకు? ఈ వ్యవస్థ సిస్టమ్ అంతా వేస్ట్ కదా. మీరు దొంగ బందిపోడు అంటున్నారు సార్. ఆయన ₹1 తీసుకున్న సీఎంగా వాళ్ళు గొప్పగా చెప్తారు. అవునండి, ఎవరి దగ్గర తీసుకున్న రూపాయి జీతం ₹1 తీసుకుని, జీతం ₹1 తీసుకుని ఉండొచ్చు. ఇంత డబ్బు వస్తున్నాడు, జీతం ఎందుకు? ఇంకా ఓకే. లెక్కల మీద వస్తుంది, ఇసుక మీద వచ్చేస్తుంది, కొండల మీద వచ్చేస్తుంది, భూముల మీద వచ్చేస్తుంది, అప్పులు తెచ్చిన దాంట్లో ఇవన్నీ దొబ్బేసిన తర్వాత ఎందుకు వచ్చింది జీతం, ఎందుకు అనుకుని ఉంటాడు. అంతే కదా. రాష్ట్రాన్ని కొల్లగొట్టినప్పుడు ఇప్పుడు మొత్తం కొలగొట్టేసినప్పుడు రూపాయి ఎందుకులే, మన రూపాయి చాలు అనుకుని ఉంటాడు. ఇది రూపాయి తీసుకున్నాం మేము చాలా మంచివాళ్ళం అని చెప్పడం లేదు. అలాగే రూపాయి తీసుకుని చాలనుకున్నాడు రామారావు గారు లాంటి మహానుభావులు, అవినీతి మరి కంటన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం అంటే రూపాయి తీసుకుంటే రూపాయి తీసుకుని నీతిగా నిజాయితీగా ఉండాలి. అంతేగాని మొత్తం అంతా కొలగొట్టేసి రూపాయి తీసుకున్నానని చెప్తామంటే చాలా అవమానకరంగా ఉంటుంది. వాళ్ళకి అవమానం ముందు తీసుకున్న వాళ్ళకి, ఇతనితో వాళ్ళతో పోల్చుకున్నందుకు. అయితే ఇప్పుడు స్పీకర్ గారు వాళ్ళ మీద ఫర్దర్ గా నెక్స్ట్ ఏ నిర్ణయం తీసుకునే ఖచ్చితంగా తీసుకుంటారండి. ఇందులో అయ్యన్న పాత్రుడు గారు కానీ, రఘురామకృష్ణరాజు గారు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, వీళ్ళకి మెడమే కత్తిలాగా ఎలాడబడి ఉన్నారు. అసలు ఈ విషయంలో వాళ్ళు స్పేర్ చేయరు. మామూలుగా అయితే రాజకీయాల్లో కొంతమంది సావనాన్ని వదిలేస్తారు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు బొమ్మ గొడ్లోడు తీసి నిలబెడతారు. వీళ్ళు నగ్నం, వీళ్ళు అసలు స్వరూపాన్ని నగ్నంగా చూపిస్తారు. ఎందుకు గతంలో వీళ్ళు వాళ్ళ వల్ల బాధింపబడ్డారు కాబట్టి. బాధింపబడ్డారని కాదండి, వాళ్ళు సిస్టమ్ ప్రకారం వెళ్తారు అంతే. వీళ్ళ ఆగడాలని ప్రజల ముందు పెడతారు. ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి ఆగడం ఉంది కదా వీళ్ళకి, లెక్కలేనితనం ఉంది కదా, బరితీగింపు ఉంది కదా, అవన్నీ కుదరదు. మీకు దళపతి అనే సినిమా వచ్చింది రజనీకాంత్ గారిది, ముమ్మట్టి. ఇప్పుడు అరవింద్ స్వామి కలెక్టర్గా వస్తాడు, ఆపేయాలి, అన్ని ఆపేయాలంటాడు. కుదరదని చెప్పి రజనీకాంత్. అలాగే వీళ్ళు కుదరదయా, నీకు నీ శాస్త్రలో పని చూసుకోని చెప్పి. తల ఉంచే వ్యక్తులు కాదు ఎవరు కూడా. తల ఎందుకు ఉంచాలండి? వాళ్ళు ఈ పొట్టుడు కదా, అందుకుని తల ఉంచాలి దండం పెడతానికి, అంతే తప్ప మామూలుగా తల ఉంచాల్సిన అవసరం ఉంది. రఘురామకృష్ణరాజు గారైనా ఎవరైనా చంద్రబాబు గారైనా అయిట్ ఉంటారు. అవును, జగన్ ముందు మాట్లాడాలంటే తప్పనిసరిగా అతను కుర్చీ పెట్టేసుకుని నిలబడాలి, లేదా తల ఉంచిన అలా తల ఉంచుకుని దండం పెట్టాలేమో కానీ మామూలుగా ఇతని శాస్త్రాలకి ఇతను ఎవరైనా తల ఉంచాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ అతను వైసీపీ శ్రేణులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళ నాయకుల్లో ఒక్కటంటే ఒక్క ఉత్తమ లక్షణం లేదు, ఉత్తమ పురుష లక్షణం లేదు, ఉత్తములకు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేదు, పరిపాలకుడికి ఉండాల్సినవి ఏమి లేదు. అతనిలో దొంగల ముఠా నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. మీరు దొంగల ముఠాలు ఇప్పుడు సినిమాలో చెప్తాడు రంగస్థానంలో, ఆ గొట్టును ఉంటావా ఈ గొట్టును ఉంటావా అని. నువ్వు దొంగల ముఠాలు ఉండాలనుకుంటున్నావా, మంచి పరిపాలకుడి వైపున ఉండాలనుకుంటున్నావా, ప్రజల వైపున ఉండాలనుకుంటున్నారా? అది ఆలోచించుకోవాలి. అది ఎవరిష్టం వాళ్ళదే. నేను దొంగోళ్ళ వైపున ఉంటానండి, నేను దొంగతనాలు అంటే ఇష్టం, దొంగోళ్ళు సినిమాలు చూడటం ఇష్టం నాకు, ఇలాంటి పుష్ప ఇష్టపడే వాళ్ళు ఉన్నారనుకో హీరోయిజం తీసుకుంటారు. అలాగా కొంతమందికి సంగీత విద్వాంసులు సినిమాలు ఇష్టం. అలాగే మీరు ఏమైనా అతనిలో హీరోయిజం కనిపించింది, భలే దొప్పుతున్నాడండి సారా, అది ఇలా ఎవడ చేస్తాడో, ఎంత గొప్పగా చేయడండి, 2 లక్షల కోట్లు కొట్టేయడం అంటే ఎవడ వాళ్ళకి, అది కూడా క్రేజ్ ఉంటుంది, అది క్రేజే. ఇప్పుడు వీడు రోడ్డు మీద కనపడిన చీరాల్లో చింపేస్తాడా బాబు, వీడు పూర్వంపోకి ఎదవ అనుకున్న వాడు కూడా క్రేజ్ ఉంటుంది. ఈ అమ్మ బలి పడిపోతారు ఆడవాళ్ళు, కానీ ఆడికి క్రేజ్ ఉంటుంది. కానీ ఆడు ఉత్తమ పురుషుడా? మరి సమాజం అంగీకరిస్తుందా దాన్ని? లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్.